తెలంగాణలో జరుగుతున్న దరిద్రమైన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్ మారింది. ఇవాళ కేటీఆర్ పైన ఎంత భయంకరమైన స్కెచ్ కంటే కూడా కుట్ర జరుగుతుందని చెప్పాలి. యెస్. నేను ఒక తెలంగాణ బిడ్డగా చెప్తున్నా ఈ మాటనైతే. నేను చాలా సందర్భాల్లో వాడుతున్నా. నేను కొంచెంగా అగ్రెసివ్ అయి మాట్లాడుతున్నానంటే, అరే మన తెలంగాణ ఏ రకంగా ఆగమైతుంది, ఏ రకంగా ఆగమవ్వబోతుంది అనే విషయాన్ని నేను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇవాళ పనికిమాలిన కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చి వ్యక్తిత్వ హననం చేస్తూ ఎందుకు ఇవాళ ఇంత ఒడిగట్టిరు తెలుసా? ఇవాళ మిగతా రాజకీయ వారసులతో పోలిస్తే, ఇవాళ గురువు అనే రాజకీయ వారసులు ఒకరున్నారు, లేకపోతే ఇంకొక రాజకీయ వారసులతో పోలిస్తే ఎవరు ఏం ఫీడ్ చేయాల్సిన లేకుండానే ఎంత నాలెడ్జ్ ఉంది, తెలంగాణ పైన ఎంత అవగాహన ఉంది, తెలంగాణ జీవితాల పైన ఎంత అవేర్నెస్ ఉంది అంటే ఓవరాల్గా ఏం చేస్తే తెలంగాణ బతుకులు బాగుపడతాయి, ఏం చేస్తే ఇంకా ముందుకు పోతుంది, ఇవన్నీ కూడా అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి సో రేపు తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళ నాయన కంటే కూడా ఇంకా 4 పనులు మంచిగా చేయగలుగుతాడు, ఇంకో 4 మంచిగా ఆలోచించగలుగుతాడు అనేది ఇది ఆడ ఉన్న బాబుకు తెలుసు, ఈడ ఉన్న శిష్యుడికి తెలుసు, ఆడ ఉన్న మోడీకి తెలుసు. ఏం చేయాలి ఇప్పుడు? ఇవాళ మోడీకి కావాల్సింది కూడా ఏం కావాలి? అయితే మోడీకైనా అంతే, లేదు అని అంటే బాబుకైనా అంతే. వాళ్ళ ఆటలు సాగాలంటే ఎవరు ఉండాలి? అయితే టీడీపీ అన్న ఉండాలి తెలంగాణలో, అయితే కాంగ్రెస్ అన్న ఉండాలి. సేమ్ బాబుకి ఏంటంటే అయితే బీజేపీ అయినా పర్లేదు, లేకపోతే కాంగ్రెస్ అని ఉండాలి, కానీ బీఆర్ఎస్ ఉండకూడదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎక్కడి నుంచి పుట్టింది? మా నిధులు నియామకాలు, మా రాష్ట్రం మాది, మా ప్రాంతం మాదే, మేమే అభివృద్ధి చేసుకుంటాం అనేసి అన్న నేపథ్యంలో ఇవాళ బాగుపడ్డ పచ్చబడ్డ తెలంగాణను చూసి ఇవాళ ఏమైందంటే మళ్ళా భయంకరమైన కుట్రకు తెరలేపారు. ఈ కుట్రకు పావులు ఎట్లా కదుపుతున్నారంటే, ఇవాళ ఎంతసేపు కేటీఆర్ ఏదో 30 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టిండు, 30 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టిరని మీరేందో వీడియోలు చేస్తూ చెప్తున్నారు కదా. ఈరోజు అందులో మిర్రర్ టీవీని కూడా కలిపారు కదా. నేను మిర్రర్ టీవీ గురించే మాట్లాడతా. మేము ఇప్పుడు ఈరోజు నిన్న మహాన్యూస్ పైన దాడి జరగంగానే ఇక కుక్కలని ఊర మొరుగుతున్నాయి. నేను ఎట్లనే మాట్లాడతా. ఎందుకు మాట్లాడతా అంటే, ఏం తమ్నేల్స్ అవి ఎట్లా పెట్టాం, మేము ఇట్లా పెట్టాం. మేము మొన్న ఈ అందాల పోటీలకు సంబంధించి మిల్లా మ్యాగీ మిస్ ఇంగ్లాండ్ మీద వీళ్ళు ఏ రకంగా బిహేవియర్ చేసిరు, ఏ రకంగా వీళ్ళు ఒక లైంగిక దాడికి మాటలతో పాల్పడరన్న విషయాన్ని తీసుకొచ్చి వీడియోలు చేస్తే మీకు ఒళ్ళుమంట. దాని తర్వాత 3 మహిళా అధికారులతోటి ఒక కమిటీ వేసిరు. ఆ కమిటీలో తేలింది ఇది అనేసి మేము 2 వ్యక్తుల గురించి చెప్తే తీసుకుపోయి మీరు పోలీసులు, నేను ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా నేను వీడియో చేసిన. మరి వీళ్ళే అంట అన్న చేసినందుకే మీకు ఇంత ఉలిక్కిపాటే. మాటికి హీరోయిన్లను తీసుకొస్తారు అంటే మీకు ఇలా మహిళలు అంట అంటే ఇట్లా పిలిచి వచ్చేస్తారా మహిళలు? అంటే కేటీఆర్ అంటే రేవంత్ రెడ్డి విలువంగానే వచ్చి ఇది చేస్తారు, కేటీఆర్ విలువంగానే అంటే ఇదే పని. ఇంకా ఆడోళ్ళకంటూ వ్యక్తిత్వమే లేదా? హీరోయిన్లు మనుషులు గారా? ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న భార్యలను, మీ ఇంట్లో ఉన్న ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది తెలుసా? మీ ఇంట్లో ఉన్న వాళ్ళని బెదిరిస్తే వచ్చేస్తారా? ఎవరి దగ్గరికి అంటే వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఇది చేస్తారా? అరే మనము ఒక వార్తని చెప్తున్నాము అంటే ఏ రకంగా ఉండాలి? ఇవాళ తెలంగాణలో ఛానల్ పెట్టి ఇవాళ ఏపీలో మొత్తం విషం జిమ్ముతుంటే మీరు ఏపీ రాజకీయాల మీద మాట్లాడుకుంటూ ఇవాళ తెలంగాణలో అక్కడి నుంచి మీకు గ్రీన్ సిగ్నల్ వస్తే ఇలా పెడతారా? ఏమి మీరు ఆ రికార్డులు మీరు చెవులో మీకు పంపించిందా? నేను అడుగుతున్నా. సిట్ మీకు పంపించిందా? ఆ ఆడియో టేప్స్ అని మీకు పంపించిందా? లేకపోతే ఏ హీరోయిన్ అయినా వచ్చి, లేకపోతే ఏ మహిళ అయినా వచ్చి మీ భాషలో అందంగా ఉన్న ఏమి జర్నలిజం రా ఆయన? నా తొక్కలో జర్నలిజము అసేమేస్తుంది ఆ మాట అంటే. ఆ మాటని క్లెయిమ్ చేసుకోవాలంటే కూడా నేను కాళీ విజయారెడ్డిగానే ఉండదలుచుకున్నాను. ఎందుకంటే ఆ మాటకి విలువ లేకుండా పోయింది. ఇవా ఇంత నీచంగానా, ఇంత సంస్కారం లేకుండానా? పెట్టినవాడి భార్యదో, కూతురుదో, చెల్లెలదో తీసుకొచ్చి అట్లా పెడితే మీకు ఎట్లుంటుంది? ఆ హీరోయిన్ వచ్చి మీ స్టూడియోలో కూర్చొని చెప్పిందా, నన్ను బెదిరిస్తే నేను పలానా హోటల్కి పోయినా, పలానా రూమ్కి పోయినా, లేకపోతే నువ్వు ఆ హోటల్లో ఆ రూమ్లో ఆ బెడ్ కింద పండుకొని చూసినావా? లేకపోతే
ఏంది ఇది? లేకపోతే సిట్ అధికారులు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జరుగుతుంది విచారణలో అనేసి నువ్వు అదేదో మన్మధుడు సినిమాల కింద నాగార్జున ఒకటి వినడానికన్నా ఆసక్తితో ఒకటి పెడుతుంటాడు, అప్పుడు ఏదో టెక్నాలజీ వచ్చిందని. అలాంటి టెక్నాలజీ నువ్వు తెచ్చి మరి నువ్వు పెట్టినవా? గొంతు చించుకుంటున్నవే, ఇది జరిగింది తప్పా వేస్తే అంటే ఏముంది నీ దగ్గర? ప్రూఫ్ ఏముంది? పోనీ సిట్ వాళ్ళు చెప్పిరా నీకు వచ్చి? అంటే ఎంత ఘోరమైన వ్యక్తిత్వ హననం జరుగుతుందంటే, అంటే ఎవడి మీదైనా చేస్తాడు మీరు. ఎంత ధైర్యం మీకు? బరాబర్ అంటే మీ తెలంగాణలో ఛానల్ పెట్టి మీరు ఏపీ రాజకీయాలపైన మీకు నచ్చిన పార్టీ మీకు సపోర్ట్ చేస్తే నచ్చని పార్టీ పైన బురద జల్లుతూ ఆ ఇంట్లో మహిళ పైన కూడా ఎంత చండాలంగా మీరు పెట్టిరు. భారతి గురించి పార్టీ ఏదైనా కావచ్చు, మహిళ వైఎస్ భారతి ఆ కోరిక మేరకు విజయసాయిరెడ్డి తీర్చిండు. ఏందది? డాష్ డాష్ పౌడర్ డబ్బా భార్య కోరిక ఇంకొకటి తీర్చిండు అని పెడితే బాధ ఉండదు. అంటే ప్రతిదీ రాజకీయమేనా? ప్రతిదీ శవాల మీద పేలాలు ఏరుకుంటారా? జర్నలిస్టు, మా జర్నలిస్టు మహిళ చనిపోయింది. ఆమెకి ఏం బాధ ఉందో, ఏం కష్టం వచ్చిందో, ఏం దుఃఖం వచ్చిందో ఆమె ప్రాణాలు విడిచింది. దాని మీద కూడా పేలాలు ఏరుకుంటారు కదా. ఇంత దౌర్భాగ్యం ఏంది? దాన్ని తీసుకెళ్ళి ఫోన్ ట్యాపింగ్ కలుపుతారా? దాన్ని రాజకీయాలకు కలుపుతారా? మాకు బాధ ఏదా? అంటే సరే, ఆమెకి ఏం బాధ వచ్చిందో ఎవరికి తెలియదు, జరిగింది. ఆమె పోయిన తర్వాత చిలవలు పలవలుగా స్టోరీలు. అంటే మీకు అంత ఆనందం అవుతుందా పేలాలు ఏరుకోవడానికి? అందుకే అంటారు శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటారు. ఇంకా నాకు బాధేసింది, ఎంత బాధేసింది తెలుసా? ఆ పాప 12-13 ఏళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయిని పట్టుకొని మీ ఇంటికి అతను ఎప్పుడు వచ్చేవాడు, ఎట్లుండేవాడు, ఆ చిన్న పిల్లని పట్టుకొని ఇవి మాట్లాడరు. కానీ కేటీఆర్ 30 ఛానళ్ళు పెట్టిండు. ఏం చేసిండు పెట్టి? మందిళ్ళ కెమెరాలు పెట్టమని చెప్పిండా? లేకపోతే మందిళ్ళ చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టమని చెప్పిండ్రా? ఏం మాట్లాడతారు అసలు కొంచెమన్నా కూడా? తెలంగాణ ఆగమైపోతుంది. అరే ముందుకు వస్తున్నాడు. ఈ 18 నెలల కాలంలో తెలంగాణలో జరిగిన అన్ని అంశాలపైన నేనున్నానని ముందుకొచ్చి లగచర్ల చూడలేదా? ఏమైంది? ఇదే లగచర్లలో చెప్తా. ఏ మీడియా వచ్చింది ఇవాళ? ఒక స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది అని అంటే ఆ అమ్మాయి ఇంటర్వ్యూ కోసము, ఆ అమ్మాయి మాటల కోసము అందరు క్యూలు కట్టిపోయి ఆ అమ్మాయి దగ్గర ఇంటర్వ్యూలు చేసిరే. లగచర్లలో మహిళల పైన పోలీసులు అసభ్యంగా ప్రవర్తించి ఇప్పుడు తీరి మీకు దమ్ముంటే ఎవరెన్ని వీడియోలు చేసిరో, ఏ ఛానల్లో ప్రచారం చేసిరో మీరు తీయగలుగుతారా? ఒక్కరు ఎవరు చేసిరు? బాధ్యత కలిగిన మేమే చేసినాం. లగచర్లలో పోయినాం. అసలు ఏం జరిగింది? ఎంతసేపు దాన్ని అప్పుడు కూడా అంతే ఒక దరిద్రమైన డ్రామాకు తరలేపారు. ఎన్హెచ్ఆర్సీ ఏం చెప్పింది? మొట్టికాయలు వేసింది కదా. ఆ మహిళలు ఏం దాకవారు? రైతులని సంఖ్యలు వేసి వాళ్ళని ఇష్టం వచ్చిన 3rd డిగ్రీ ప్రయోగించి వాళ్ళు నడవలేక వాళ్ళని కొట్టి వాళ్ళని హింసించి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళపైన పోలీసులు చేసిన అకృత్యాలు చూడలేదా? ఎవరు చూపించారు? ఇలా మోహన్ బాబు ఇంట్లో ఏమో జరిగితే కెమెరాలు పట్టుకొని పోతారు, ఇంటి దగ్గర పెట్టుకొని ఆగకుండా దంచుతారు. లగచర్ల మహిళలపైన అఘాయిత్యాలు పోలీసులు చేస్తే మాత్రం ఇది మాత్రం కనపడదు. మళ్ళీ పోయి మేము తెచ్చినాం. బాధ్యత గల వాళ్ళమనే చెప్తున్నా. మీరు ఏమన్నా అనుకోరు, నాకేం ఫరక్ పడదు. మళ్ళా ఓ డైలాగ్, కేటీఆర్ 30 ఛానళ్ళు పెట్టిండు. ఏమవుతుంది భయ్? పెట్టిండో లేదో మరి నాకైతే నా దగ్గర లెక్కలేదు. ఏమైనా నన్ను ఎవరు పని చేస్తున్నారు? ఇలా మీరు మిర్రర్ టీవీ అని అంటారు కదా. మరి తెలంగాణలో కదా పని చేస్తున్నాం. నేను రిప్రజెంట్ చేస్తుంది కూడా నేను తెలంగాణ బిడ్డనే కదా. అంటే మీ కనవడం మీ కళ్ళకి కొంచెం అన్న సిగ్గుండాలి అంట. ఎక్కడో పనికిమాల న్యూస్ ఛానల్ పైన దాడి జరిగిందనేసి మిగతా అన్నింటికి ఎందుకు అంటగడుతున్నారు? అంటే పనికిమాలిందని తెలిసి దాని యావత్ సమాజం ఏమన్నది ఆ ఛానల్ గురించి? కూర్చొని
కలుచుకుంటే ఊ, ఆ, ఊ అనుకుంటే ఇది అట్లా అయిందంట, ఆమె అట్లా అయిందంట, ఆడితో పోయిందంట, ఇది అది జరిగిందంట, ఎడవై కింద పడుకొని మంచాల కింద పడుకొని చూసినారు. ఇవి తప్ప ఏం ముచ్చట్లు దొరకవా? ఈ మాంతో పోయిందా, ఇది ఇదైందా, ఇది అదని ఇంతసేపు మీకు దానికి సంబంధించిన ముచ్చట్ల మీదనే ఆరా. ఎంత దారుణం అవి! మీరు తమ్నైల్స్ ఒక్కటే కాదు, మీరు కూర్చొని మాట్లాడుతున్న డిస్కషన్ చూస్తుంటే ఎవ్వరికైనా రక్తం మరుగుతుంటుంది. ఆయన మాట్లాడలేదా? ఇక్కడ ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు? ఒక రైతు కడుపు మండి బూతులు అది కూడా తప్పే, అది ప్రసారం చేయడం కూడా తప్పే. తెలుసో తెలియకో వాళ్ళు పెట్టినా కూడా వాళ్ళు దానికి శిక్ష అనుభవించారు. వాళ్ళు చేసిన దాన్ని బీప్ చేయకపోవడం చేసిన తప్పు, దానికి వాళ్ళు శిక్ష అనుభవించారు కదా. ఏం మాట్లాడాలి? దేనికి ఒక పరిమితి లేకుండా పోయిందా? పొద్దస్తమన అరే మొన్నటికి మొన్నగా స్వేచ్ఛ పైన ఇంత దరిద్రమైన రాతలా. అరే మరీ ఎంత హైలైట్ చేస్తారంటే ఆమెకి ఓ పెళ్ళయింది, విడాకులైనాయి, ఓ పెళ్ళయింది, అది పేర్లు ఎంత ఆనందమో వీళ్ళేదో అందరు. అందుకే ఒక సామెత ఉంటుంది తెలుసా, గురువింద గింజంట తనకు తెలియదు కింద నలుపున్నట్టుగా. ఆమెకి ఏం కష్టం వచ్చిందో, ఒక సగటు ఆడపిల్లకు ఏం బాధ వచ్చిందో, ఎవరైనా ఒక కుటుంబాన్ని నిలుపుకోవాలనుకుంటున్నారు, ఎందుకు ఆమెకు అది జరిగిందని మాట్లాడేవాళ్ళు. మీ ఇంట్లో మీ వాళ్ళకి ఎవరైనా జరిగితే మీరు ఇట్లనే చేస్తారా? బజార్లో పెట్టుకుంటారా? అరే జరిగింది సరే, ఆమె ప్రమాదవశాత్తు ఆమె ఆత్మహత్య చేసుకుంది, దానికి బాధపడండి, వీలైతే బాధపడకపోయినా పర్లేదు, కానీ అందుకంత బురద జల్లుతారు. ఆమె ఏ రోజన్నా వచ్చి ఎవరికైనా చెప్పుకుందా? ముందలొచ్చి లేదు. ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాల వల్ల ఎవరన్నా మీ ముందుకు వచ్చి చెప్పుకున్నారా? సమస్య జరగకూడదా? దానికి ఆమెకి స్వేచ్ఛత అయిందంటారు. ఎన్ని కామెంట్లు పెట్టారు తెలుసా? ఎవరబ్బా, ఎవరు మీరు చక్కగా ఉన్న వాళ్ళు చెప్పు. మీరు కామెంట్లు పెట్టిన వాళ్ళు, మీరు నెగటివ్గా మాట్లాడేటోళ్ళ గురించి మాట్లాడాలంటే ఎన్ని చెప్పాలో చెప్పండి. అందుకే చెప్పిన ఒకటే మాటలు ఆడోళ్ళ గురించి మాట్లాడడానికైనా ఎవరి వ్యక్తిగత హనన గురించి గురువింద గింజని గుర్తు చేసుకునే సామెతని, గురువింద గింజని సామెత ఉదాహరణ మనకి. ఇవాళ ఏంది ఓవరాల్గా, ఎవరైతే గొంతు విప్పుతారో ఆ గొంతును నొక్కేసేయాలి. ఇలా తెలంగాణ ఆగం కావాలి, హైదరాబాద్ ఆగం కావాలి, రియల్ ఎస్టేట్ పడిపోవాలి. రేపు మనమే బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే ఏం చేయాలంటే మనమే ఏలుకోవచ్చు రియల్ ఎస్టేట్ అంతా కూడా. ఎందుకంటే రేపు ఆటలు జాగవు కదా. ఉద్యమంలో నుంచి వచ్చిన పార్టీ అధికారంలోకి వస్తే మనకు ఆటలు ఎట్లా జాగుతాయి? అందుకే ఏం చేస్తారు, రాకుండా చేయాలంటే కుట్రలు వన్నాలే, ఏమైనా చేయాలి. రాకుండా చేయడానికి మనం ఏమైనా చేయాలంటే తెలంగాణ ప్రజల మైండ్లోకి అవసరం లేని విషయాల్ని చొప్పించాలి. అవునా, ఫోన్ ట్యాపింగ్లనంట ఇలా మాటలు అంటే విన్నారంట, ఇట్లా చేస్తారా, పలానా యాంకర్ మాటలు, ఆ మాటలు విన్నారు, ఈ మాటలు విన్నారు. ఆ ఆడియో ఒకటన బయటకు వచ్చిందా? ఎన్ని నిజాలు ఉన్నాయి, ఎన్ని అబద్ధాలు ఉన్నాయి? 1కి 100. పోనీ మరి సిట్ అధికారులు వీళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా? మరి ఇలా మా ఫోన్లు వింటలేరా? ఇవాళ నిఖార్సుగా ఫోన్ ట్యాపింగ్ చేస్తలేదా ఇవాళ ఉన్న గవర్నమెంట్? అది నడుస్తుంది, లీగలైజ్గా నడుస్తుంది. దానికి ఏమవుతుందో చూడండి. దానికి కావాల్సిన రిప్రకరేషన్ నిజంగానే చేస్తే దానికి సంబంధించిన శిక్షలు కావచ్చు, దానికి సంబంధించినవి ఉంటాయి కదా, ఉండకుండా అయితే పోవు కదా. ప్రభుత్వంలో ఉంది అలా బీఆర్ఎస్ కాదు కదా. ప్రభుత్వంలో ఉన్నది ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, సెంట్రల్లో బీజేపీ ఉంది కదా. సో ఎందుకంత ఉలికెందుకు, ఎందుకు ఇంత చెత్త మాటలు ఎందుకు? ఇవాళ తెలంగాణని అస్థిరపరిచేందుకు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? నేను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోరా? అర్థం చేసుకుంటారు మెల్లమెల్లగానైనా కూడా. ఇలా ఏం కుట్రవంతున్నారు? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చచ్చిపోయిన టీడీపీ లేపడానికి కూటమిగా ముందుకొచ్చే ప్రయత్నం జరుగుతుందట. టీడీపీ, జనసేన, బీజేపీ. ఎందుకంటే అక్కడ ఆ కూటమి సక్సెస్ అయింది కాబట్టి ఈడ బీఆర్ఎస్ని దెబ్బ కొట్టాలి, బీఆర్ఎస్ లేవకూడదు. రేపు ఏమవుతుందంటే బీఆర్ఎస్ రాకపోతే రేపు ఈడ బీజేపీ అయితే బీజేపీ అన్న ఉండాలి, లేకపోతే కాంగ్రెస్ ఉండాలి. మనం విచ్చలవిడిగా మనం అంతా రేపు దోచుకోవచ్చు, మనకున్న ఆస్తుల్ని పెంచుకోవచ్చు, ఇంకా ఆస్తుల్ని ఏ రకంగా కాపాడుకోవచ్చు, ఇంకా దొంగ ఆస్తుల్ని. ఈ లెక్కే కదా. నేను ఎప్పుడు మళ్ళీ చెప్తాను, అందుకే తెలంగాణ ప్రజలు మేల్కోవాలని చెప్తున్నా. ఆగం అవుతుంది తెలంగాణ. ఎందుకు లేకపోతే మళ్ళీ ఇవాళ వెళ్ళిపోయిన టీడీపీ మళ్ళీ ఇవాళ ఊపిరి పోసుకునే ప్రయత్నం చేస్తుందంటే ఏం జరగబోతుందో ఆలోచించవచ్చు కదా, ఏం జరుగుతుందో కుట్ర ఆలోచించవచ్చు కదా. అంటే
ఒక భారీ స్కెచ్. ఎంత సమర్థవంతంగా అంటే ఇప్పుడు రాజకీయ అంశాలపైన పాలసీస్ పరంగా ఇక్కడ వీళ్ళేమో ప్రతిదీ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇది ప్రశ్నించరు. అయితే దోపిడీ చేసిరని మాట్లాడతారు, లేకపోతే ఇగో ఇవి ఇవాళ మొత్తం ఇదే. కానీ వీళ్ళు మళ్ళీ మాట్లాడరు. మనం ఎందుకు మహిళలకి పైసలు ఇవ్వలేకపోయినాము 2500, కౌలు రైతులకు ఎందుకు ఇవ్వలేకపోయినాము, రైతు కూలీలకు ఎందుకు ఇవ్వలేకపోయినాము, ఇవాళ చదువుకునే పిల్లలు స్కూటీలు ఎందుకు ఇవ్వలేకపోయినాం, కళ్యాణ లక్ష్యం కింద తులం బంగారం ఎందుకు ఇవ్వలేకపోయినాం, ఇట్లాంటివి ఏమి మాట్లాడరు. 2 లక్షల రుణమాఫీ అందరికీ ఎందుకు చేయలేకపోయినాము, మనం 3 దఫాలుగా ఎందుకు ఎగ్గొట్టినాం, ఇంచుమించు ఆల్మోస్ట్ కొంతమందికి ఇచ్చి మనం రైతు భరోసా ఎందుకు ఇవ్వలేకపోయినాము, లాస్ట్కు మాత్రం ఇచ్చి మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 9,000 కోట్లు ఇచ్చి ఈరోజు సంబరాలు ఎందుకు చేస్తున్నాం, మరి బరాబరు జనాలకు చెప్పుండ్రి మరి కాస్త నిజాలను బయటికి రాకుండా. ఎందుకంటే వీళ్ళేం పొద్దున్న లేస్తుంటే ఆ 6 గ్యారెంటీలు 420 హామీల గురించి ప్రశ్నిస్తున్నారు కదా. ఎవరైతే ఇప్పుడు మాలాంటి కూడా ప్రశ్నిస్తే ఏమవుతుంది, మాకు ముద్ర వేయాలి, ఇంకా వీళ్ళకేమి ఆ రకమైన ముద్ర వేయాలి. ఇదే కదా మీరు నేర్చుకున్నది. సో ఒక్కటే, ఎందుకు నేను మళ్ళీ ఆంధ్ర పెత్తనం అంటున్నా అంటే అవసరం లేదు, వద్దనుకున్నాము కాబట్టి. అయ్యాల మీడియాలో ఉన్న తెలంగాణలో మీడియాలో పనిచేస్తున్న అయ్యాల జర్నలిస్టులు కూడా ఎందుకు ఏకమయ్యారు అనేది మాకు తెలుసు. భాషని ఏ రకంగా వెటకారపరిచిరో తెలుసా. గతంలో మాట్లాడేవాళ్ళు, నేను పేర్లు ఉదాహరించట్లేను కానీ, ఈ స్లాంగ్లో మాట్లాడొద్దు, ఈ స్లాంగ్లో మాట్లాడితే మీకు మీడియాలో భవిష్యత్తు ఉండదు, మీరు వార్తలు చదవలేరు, మీరు ఇట్లా ఆంధ్ర స్లాంగ్లోనే చెప్పాలి, మనం వచ్చే పోయే మన తెలంగాణ స్లాంగ్ మనకే తెలుసు కదా. నేను ఒక మాట అన్నా ఆమెకి, అమ్మా నాకు ఈ వార్తలు మీరు బులెటిన్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదంటారు. భాష ఎక్కడ పోతుంది, మన వ్యవహార శైలి పోతుందా అంటే మనం వచ్చే పోయే ఎందుకు ఇట్లా మాట్లాడతారు, మనం గిట్లా అన్నాము, దిమాగ్ ఖరాబ్ ఉందా, కొంచెం మన లాంగ్వేజ్ అంటే వాళ్ళకంటే అంత చిన్న చులకనంట. మనకు అసలు ఏమో అనేదబ్బా, మనకి ఏం తెలియదంట, మనం ఒక ఎర్రేలోలాగా బిహేవ్ చేసేవాళ్ళు. దాని తర్వాత ఏమైంది, ఆ భాషని అన్ని సినిమాలకు పెట్టుకొని వాడుకున్నారు. అక్కడి నుంచి ఎక్కడి దాకా కొట్లాడుతూ వచ్చింది చెప్పు. మనం మాట్లాడే మాటకు కూడా అరే నా తెలంగాణ భాషని నేను ఎంత స్వచ్ఛంగా స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నానని ఒక ఊపిరి పీల్చుకున్నవైన. కానీ మళ్ళా కబంధ హస్తాలాగా గద్దల్లాగా వాళ్తున్నారు, మళ్ళీ భయంకరమైన స్కెచ్లు వేస్తున్నారు. ఎవరైతే ముందుకొచ్చి కొట్లాడుతున్నారో వాళ్ళపైన ఏ రకమైన దాడి చేస్తున్నారు అనడానికే ఇవాళ నేను కేటీఆర్ గురించి చెప్తున్న ఉదాహరణ. పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో 30 ఛానళ్ళను ఏడిస్తారు, 30 కాదు ఆడ 3,000 ఛానల్ పెట్టి నడిపిస్తున్నారు. ఆ టీడీపీ ట్రస్ట్ భవన్లో నడిపిస్తున్నారు అనేది మన గాసిపే కదా. పొద్దున్న లేస్తే ఈడ ఒక్క వార్త వస్తే ఈ ఒక్క వార్తకు అరే ఎగ్జాంపుల్ కనిపిస్తలేదా. జస్ట్ ఒక ఛానల్ మీద దాడి జరిగిందని వార్త రాగానే పుంకాలుగా మీరు వార్తలు క్రియేట్ చేసిరంటే అర్థం చేసుకోవచ్చు. ఎవర్రా భయ్ మీరు అంతా అన్నట్టు. ఎవరు తెలంగాణ పైన ఈ తెలంగాణ పైన విషం చిమ్మడానికి కూడా ఏం చేస్తారు తెలుసా, ఈ వీడియోలు చేపిస్తుంటారు. ఆడియోలు ఎవరితో నిజంగా అది మిమిక్రీ ఆర్టిస్టులతోటి మాట్లాడిస్తున్నారు. తెలంగాణలో పుట్టినోడు ఎవ్వడు కూడా నేనైతే ఇట్లాంటి విషపు రాతలకి విషపు మాటలకి సహకరిస్తారని నేను అనుకోవట్లే. తెలంగాణ స్లాంగ్లో చెప్పిస్తున్నారు, ఆ వీడియో రీచ్ కావాలనేసి. మీ బుద్ధి మీ జ్ఞానం గంతవరకే ఉంది. మళ్ళీ మా బొమ్మలు పెట్టి మీరు ఏదో చేయాలనుకుంటారు. నాకు రిప్లై ఇవ్వాలని లేదు కానీ పెట్టుండ్రి. ఇంకెంతకాలం చేస్తారు. అయ్యేలా కొట్లాడినాం, మళ్ళా కొట్లాడతాం. ఒక్కటి గుర్తుంచుకోరి, మీరు చేసేది ఏదైనా మరి కొంతకాలం ఏమైనా నడవచ్చు కానీ ఎల్లకాలం నడవదు. ఈ 18 నెలల కాలంలోనే ఏం జరిగిందన్న సంగతి అందరికీ. అయినా కూడా నాకు ఇంకొకటి, ఈ తెలంగాణ మంత్రులకైనా అరే దాడి ఓకే, దాడి చేయడం ఎంత కడుపు మండితే మరి గతంలో జరిగిన మీడియా పైన దాడి, మొన్న సాక్షి పైన దాడి గురించి మరి ఎందుకు మాట్లాడారు కాదు. ఏదైతే అవసరమో దాన్నే చేస్తారు. పోయి నాయనా నీకు దాడి ఎందుకు చేసిరు, నువ్వు కూడా సక్కంగా ఉండాలి కదా. ఈ అడ్డమైన రోతపు కూతలు రోతపు రాతలు రాస్తే గిట్లనే ఉంటుంది అనే విషయాన్ని పోయి ఆ చెంప ఈ చెంప ఆ దవడ ఈ దవడ పగలగొట్టన రావాలి కదా. అబ్బే అంటే నువ్వు ఇంకా చెయ్యి, వాడింట్లో కుంపటి వీడింట్లో కుంపటి, దాంట్లో ఏం జరిగింది దీంట్లో ఏం జరిగింది ఇంకా నువ్వు పెట్టు, మేము వచ్చి నీకు మద్దతు ఇస్తామని చెప్పిరా.
మీ ఇంట్లో వాళ్ళ గురించి ఎవడన్నా మాట్లాడితే మరి మీకెంత కాలుతుందో మరి మిగతా వాడికి కూడా అదే కాలుతుంది కదా. దయచేసి అలాంటివి పెంచి పోషించకండి. అరే ఇవాళ తెలంగాణలో ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కూడా నాకు ఇంకా చాలా కంట్రోల్ తప్పి మాట్లాడాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతురు భయ్? మీకుంటే ప్రేమ ఉండొచ్చు పార్టీల మీద, కానీ కొంచెం సమాజం గురించి కూడా ఆలోచించుర్రి. కొంచెం దేని ముక్కెక్కడుందయ్యా అంటే ఆఖరికి ఇది కాదని చెప్పి తిప్పి 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 పొద్దునే వార్తలు చదువుతున్న నేపథ్యంలో విషం చిమ్మడంలో ఆరి తేరిపోయి ఉన్నారు. ఎందుకంటే అమ్మో వీళ్ళకి ఏదైనా కానీ ఎవడన్నా రాని, తెలంగాణ ఎక్కడన్నా పోని, తెలంగాణ ఆగమన్నా కానీ బీఆర్ఎస్ రాకూడదు. ఎంత దౌర్భాగ్యము, ఎంత నీచ సంస్కృతి. ఎవడన్నా దోచుకుపోని, ఏమన్నా కానీ రేపు ఈడ వచ్చి ఇవాళ బాబు వచ్చి తత్తాబుట్ట సద్రుకుపోయిన బాబు వచ్చి మళ్ళీ ఈడ పాగా వేసి ఏం జరిగినా నష్టం లేదు. మళ్ళీ తెలంగాణని ఆంధ్రని కలిపినా వీళ్ళకి నష్టం లేదు. కానీ వీళ్ళు రావద్దు. ఎందుకు? వీళ్ళు వస్తే వీళ్ళ ఆటలు జాగవు, వీళ్ళ ఆగడాలు జాగవు. అంతా కబ్జా చేసుకొని మొత్తం ఇట్లా మా గుప్పిట్లా పట్టుకొని అన్నీ రావాల్సినవి అన్నీ కూడా తీసుకుపోయి ఏపీకి పట్టుకొని పోయి తెలంగాణని ఆగం చేసి తెలంగాణని ఇంకా నెట్టేయాలి, అగాధంలోకి నెట్టేయాలి. సో ఇది ప్రజలే మేల్కోవాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఇలాంటి వీడియోలని కొంచెం షేర్ చేయండి, కొంచెం అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయర్రి. నిజాన్ని చేరవేయండి, అబద్ధాన్ని రూపుమాపండి.